ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో కేటీఆర్ విచారణ జరుగుతోంది. 4 గంటలకు పైగా కేటీఆర్ ను ఏసీబీ అధికారులు విచారిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి సాయి కిరణ్ లైవ్ లో జాయిన్ అవుతున్నారు. సాయి కిరణ్, చెప్పండి, ఈ విచారణ ఎన్ని గంటల వరకు కొనసాగే అవకాశం కనిపిస్తోంది? ఈ అంశానికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? కవిత, దాదాపు 4 గంటల నుంచి కూడా కేటీఆర్ను ఏసీబీ అధికారులు విచారిస్తున్నారు. అటు సుమారు ఉదయం 10 గంటల 10 నిమిషాల సమయంలో కేటీఆర్ ఏసీబీ కార్యాలయం లోపలికి వెళ్ళారు. సో అప్పటి నుంచి కూడా విచారణ కొంత ప్రారంభమైంది. సో విచారణ కొనసాగుతుంది. సో మనం కేటీఆర్ మాట్లాడింది కూడా చూసాం. ఇది కేవలం ఒక ప్రభుత్వం ఒక కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే ఈ కేసులు తనపై పెట్టారు అనేటువంటి వర్షన్లో కేటీఆర్ చెప్తున్నారు. ఒక్కసారి కాదు, జైలుకు అవసరమైతే 100 సార్లు ప్రజల కోసం వెళ్తాను అనేటువంటి ఆలోచన కూడా ఆయన నుంచి వచ్చినటువంటి, అంటే కొంత ప్రిపేర్డ్ అయి ఉన్నారు. గవర్నమెంట్ ఎటువంటి యాక్షన్ తీసుకున్నా కూడా దానికి సిద్ధంగా ఉన్నాను అనేటువంటి ఒక మానసికంగా కూడా ప్రిపేర్డ్ అయినట్టు కూడా కేటీఆర్ కనిపిస్తుంది. అయితే ఈ కేసులో మొదటి నుంచి కూడా ఆయన చెప్తుంది ఒకటే, ఇందులో ఎటువంటి అవినీతి లేదు అనేటువంటిది కేటీఆర్ చెప్తున్నారు. ఎందుకంటే ఫార్ములా ఈ రేస్ అనేటువంటిది వరల్డ్ వైడ్గా చాలా ప్రసిద్ధమైనటువంటి ఈవెంట్. సో దాన్ని హైదరాబాద్లో నిర్వహించడం ఇక్కడ తెలంగాణకు గర్వకారణంగా ఉండడం కోసమే నేను ఒక మున్సిపల్ శాఖ మంత్రిగా ఆ ఈవెంట్ని ఇక్కడికి తీసుకొచ్చాను. సో అప్పుడు మొత్తం 4 సీజన్లకు ఫార్ములా ఇక్కడ పెట్టడానికి వాళ్ళు ఆలోచించారు. సో అప్పుడు ఒక సీజన్ కూడా, అంటే సీజన్ 9 కూడా ముగిసింది. సో సీజన్ 10కి వచ్చేసరికి ఎవరైతే స్పాన్సర్స్ ఉంటారో వాళ్ళు వైదొలిగారు, అంటే వివిధ కారణాల వల్ల వాళ్ళు వైదొలిగారు. సో వైదొలిగిన తర్వాత మళ్ళీ వెంటనే నెక్స్ట్ సీజన్ కండక్ట్ చేయాల్సినటువంటి సమయం ఆసన్నం అవుతుంది. సో అప్పటికే ఎలక్షన్ కోడ్ వచ్చింది. ఎలక్షన్ కోడ్కు ముందు కేటీఆర్ ఏదైతే హెచ్ఎండిఏ నుంచి నిధులు ట్రాన్స్ఫర్ చేయాలి, సో ఆ సంస్థ ఎవరైతే ఇక్కడ ఫార్ములా ఈ నిర్వహించకుండా వెళ్ళిపోతారు కాబట్టి సో మళ్ళీ ఈ హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతింటుంది అనేటువంటి ఉద్దేశంతో అధికారులకు నోట్ ఫైల్ ద్వారా ఒక మౌఖిక ఆదేశాలు పంపినట్టయితే తెలుస్తుంది. సో ఖచ్చితంగా 55 కోట్లు నేనే ట్రాన్స్ఫర్ చేయమన్నాను. సో ఇక్కడ ఒక కంపెనీ ఈ ఫార్ములా ఈ రేస్ అనేటువంటిది ఇక్కడ జరగకపోతే హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతింటుంది, సో నేనే చెప్పానని కూడా ఆయన ఒప్పుకుంటున్నారు. అయితే అది చేయాల్సినటువంటి పనిని ఒక ప్రొసీజర్ అనేటువంటిది ఫాలో కాలేదు, సెక్రటరియట్ బిజినెస్ రూల్స్ ఫాలో కాలేదు, అలాగే క్యాబినెట్ అప్రూవల్ లేదు, ఆర్థిక శాఖ అప్రూవల్ లేదు అనేటువంటి కొన్ని ఆరోపణలతో అటు పీసీ యాక్ట్, అంటే ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ కింద కూడా కేసు నమోదు చేశారు. ఇందులో ప్రభుత్వ అధికారులుగా ఉన్నటువంటి, అంటే అప్పుడు ఎంఏయుడి ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్న అరవింద్ కుమార్ కావచ్చు, అలాగే అప్పుడు హెచ్ఎండిఏ చీఫ్ ఇంజనీర్గా ఉన్నటువంటి బిఎల్ఎన్ రెడ్డి, వీళ్ళంతా కూడా కేటీఆర్ ఆదేశాలతో వాళ్ళు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారు. 55 కోట్లను ఒక ప్రైవేట్ సంస్థకు పంపించారు. సో దానికి ఎటువంటి గవర్నమెంట్ అప్రూవల్ లేకుండా, అలాగే ఎలక్షన్ కోడ్ ఉన్నటువంటి సమయంలో ఇవి ట్రాన్స్ఫర్ జరిగింది అనేటువంటిది ముఖ్యంగా ఏసీబీకి సంబంధించినటువంటి వర్షన్. సో కానీ ఇటు బీఆర్ఎస్ పార్టీ నుంచి కావచ్చు, కేటీఆర్ నుంచి ఉన్నటువంటి వర్షన్ ఒకటే, అది బ్రాండ్ ఇమేజ్ దెబ్బతినకూడదు, ఈ ఈవెంట్ కొనసాగితే పోయినటువంటి స్పాన్సర్స్ను మళ్ళీ వెతుక్కోవచ్చు స్పాన్సర్స్ను. కానీ ఇటువంటి ప్రతిష్టాత్మక ఈవెంట్ను జరపడం వల్ల ఇటు ఈ మొబిలిటీ రంగం కావచ్చు, అటు ఎలక్ట్రిక్ వెహికల్స్ రంగము, ఇటువంటి వాటి వల్ల అనేక వేల కోట్లు ఇక్కడ పెట్టుబడులు వస్తాయి అనేటువంటి ఉద్దేశంతో దీన్ని ఈ రేస్ను నిర్వహించాను తప్ప ప్రొసీజర్ ల్యాబ్స్ జరిగితే దాన్ని వేరే రకంగా విచారించాలి. కానీ ఇట్లా ఏసీబీ కేసు పెట్టి ఖచ్చితంగా తనపైన కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే చేస్తుంది అనేటువంటిది కేటీఆర్ చెప్తున్నటువంటి వర్షన్. కానీ ప్రొసీజర్ ల్యాబ్స్ ఎక్కడెక్కడ జరిగింది. సో ఇప్పటికే విచారణ మొత్తం కూడా పూర్తి చేశారు. అంటే ఎఫ్ఈఓ ప్రతినిధులు విచారించారు, అటు అరవింద్ కుమార్ను, బిఎల్ఎన్ రెడ్డిని, కేటీఆర్ను కూడా ఒకసారి విచారించారు. సో అందరి విచారణ పూర్తయిన తర్వాత మళ్ళీ రెండోసారి విచారణకు పిలిచారంటేనే మరి ఈరోజు ఏం చేయబోతుంది ఏసీబీ నెక్స్ట్ స్టెప్ ఏంటి అనేటువంటి అందరిలో కూడా ఉత్కంఠ ఉంది. రైట్ సాయి, థ్యాంక్ యూ.